ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు ఎన్నిక పారదర్శకంగా జరుగుతుంది. పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్లో జరిగిన సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసిసి మరియు పిసిసి పరిశీలకులు మంగళవారం పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్ నందు పరకాల శాసనసభ్యులు గౌరవ శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘటన సృజన్ అభియాన్ ఏఐసిసి మరియు పిసిసి పరిశీలకులతో పరకాల నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పరిశీలకులుగా ఏఐసిసి అబ్జర్వర్ శ్రీ నవ్యజ్యోతి పట్నాయక్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ గారు, టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ దొమ్మటి సాంబయ్య గారు, పీసీసీ కోఆర్డినేటర్ ఆదర్శ జైస్వాల్, అబ్జర్వర్లుగా దుర్గం భాస్కర్, మసూద్, రేణుకా గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రక్రియ మొదలైంది. దీంట్లో అందరూ భాగస్వాములు కావాలి. ఎందుకంటే గతం నుంచి మనం దాదాపుగా ఎమ్మెల్యే ఎలక్షన్ల కాలంలో కూడా మనం చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ కావడానికి మనం ఎంత కృషి చేసినాము, మనం ఎంత కష్టపడ్డాము అనేది మన అందరికీ కూడా తెలిసిన విషయం. ఇవాళ కాంగ్రెస్ ఇది ఇలాగే చెప్పుకుంటూ పోతే మన జయబాబు జగన్ కార్యక్రమాలు కూడా ప్రకాశన మండలి కాన్స్టిట్యున్సీనే మొదటి స్థానంలో ఉంది. స్థాయిలో కార్యకర్తల ఆలోచనని, కార్యకర్తల అభిప్రాయాన్ని కూడా విలువనిస్తూ మనకి అన్బయాస్డ్ అంటే ఎవరికి కూడా పాఠశాల పెట్టకుండా ఢిల్లీ నుంచి ఏఐసిసి అబ్జర్వర్ని పంపించి ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఇక్కడ ముఖ్యంగా ఎంతమంది ఒక డిసిసి అభ్యర్థిని కోరుకుంటున్నారు, ఒక డిసిసి ప్రెసిడెంట్ కోరుకుంటున్నారు తీసుకొని అందరూ కూడా మీ అభిప్రాయాలను నిర్మమాటంగా పార్టీకి మంచి జరిగే విధంగా ఇవ్వాలని తెలియజేసుకుంటూ మిమ్మల్ని కలవడం బాగుంది, చాలా సంతోషం. అందరూ బాగుండాలి. రాష్ట్రాలు అంటే 7 రాష్ట్రాలలో కూడా ఏదో దగ్గర జరుగుతున్నది. మనకు 6 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉన్నది. ఏడీటీకి సంబంధించి సెంటిమెంట్ తోటి అధికారంలో కొనసాగాలని ప్రయత్నం చేస్తున్నారు. అందు నుంచి మన యొక్క ప్రియతమ నాయకులు, అందు నుంచి మంచి నాయకత్వాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పరిశీలకులు నవజ్యోతి పట్నాయక్ గారు, అదేవిధంగా టీపీసీసీ కోఆర్డినేటర్స్ అనిల్ కుమార్ గారు, చైర్మన్ సునంద సుధాకర్ రెడ్డి గారు, మరి వేదికపై ఉన్న మండల పార్టీ అధ్యక్షులందరికీ हमें आप लोगों के सामने कुछ 2 शब्द बोलने के लिए हमको मौका दिया। मैं आपका ज़्यादा समय बर्बाद नहीं करके मैं सीधा पॉइंट पे आता हूँ। आज हम लोग जब इकट्ठे हुए हैं तो आप लोगों को मैं विनती करूंगा कि आप लोग अपना मन खोल के जिन जिन का नाम आप चाहते हो कि लेने के लिए, जिला अध्यक्ष के लिए, डीसीसी प्रेसिडेंट के लिए, हम आपसे ग्रुप में मिल सकते हैं, मंडल वाइज। खड़गे जी के आदेश और श्री वेणुगोपाल जी के आदेश से हमें यहाँ पे आप लोगों के भरोसे के लिए कल को अगर जो डीसीसी प्रेसिडेंट అదేవిధంగా గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు అంటే చాలా టైం పడుతుంది. అంటే ఏకాభిప్రాయం ఉన్న వాళ్ళందరూ మనకు ఇన్ని రోజులు కొన్ని సందర్భాలలో మనకు ఏదో మనము డిసిసి అధ్యక్షుల ప్రక్రియ మొదలు పెట్టడానికి వచ్చినటువంటి మీటింగ్స్ మాత్రమే, కానీ ఇది భాషల గురించో మీటింగ్ వాటి గురించో ఏది కాదు. మీ అభిప్రాయ సేకరణనే ముఖ్యమైనది తెలియవరుస్తూ జాతీయ పార్టీ నుండి కానీ రాష్ట్ర పార్టీ నుండి కానీ ప్రధానంగా గ్రామ పార్టీ అధ్యక్షుల నుండి పై స్థాయి వరకు పార్టీ పరంగా, అదేవిధంగా మాజీ సర్పంచ్ తెలంగాణ రాష్ట్రానికో, ఆంధ్ర రాష్ట్రానికో, లేకుంటే పక్కన ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు కాదు. ఒక ప్రజాస్వామ్యమైన పద్ధతిలో
మొత్తం దేశ స్థాయిలో ప్రతి ఒక్క రాష్ట్రంలో